ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం. రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే 119వ అంశం, లవకుశులు ఏ ఏ రాజ్యాలకు రాజులయ్యారు. ఈ అంశం మీకు పూర్తిగా తెలియాలి అంటే వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మీలో ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అంశంలోకి వచ్చినట్లయితే, బ్రహ్మదేవుడు కాలపురుషుడి ద్వారా పంపించినటువంటి సందేశం మేరకు శ్రీరామచంద్రుడు తన అవతారాన్ని చాలించాలని అనుకున్నాడు. ఆ విషయాన్ని మీకు 113వ వీడియోలో స్పష్టంగా వివరించాను. అప్పటికే సీతాదేవి కూడా అవతారాన్ని పరిసమాప్తి చేసింది. తన తల్లి భూమాత ఒడిలోకి చేరి రసాతలానికి వెళ్ళిపోయింది. అనూహ్య కారణాల వల్ల శ్రీరామచంద్రుడు స్వయంగా తన సోదరుడైనటువంటి లక్ష్మణుడికి దేశ బహిష్కార శిక్ష విధించవలసి వచ్చింది. ఆ అంశాన్ని కూడా 113వ వీడియోలో నేను స్పష్టం చేశాను. అప్పటికే శ్రీరామచంద్రుడు కోసల సామ్రాజ్యంలో ఉన్న చాలా భాగాన్ని తన సోదరులైనటువంటి శత్రుఘ్న, లక్ష్మణ, భరతుల యొక్క కుమారులకు పంచి ఇచ్చి ఆయా ప్రాంతాలకు వాళ్లను అధిపతులుగా చేశాడు, పట్టాభిషిక్తులను చేసి. ఇక మిగిలిన ప్రాంతాన్ని కూడా భరతుడికే ఇచ్చివేద్దామని అనుకున్నాడు. అనుకొని ఆ విషయాన్ని తన మంత్రులకు, పండితులకు, పురోహితులకు చెప్పి అందుకు అవసరమయ్యేటువంటి ఏర్పాట్లన్నీ చెయ్యమని ఆదేశించాడు. కానీ పట్టాభిషేకానికి భరతుడు అంగీకరించలేదు. అన్నయ్య, నీ నిర్ణయం నాకు నచ్చలేదు. ఇప్పటికే ఈ రాజ్యంలో ఉన్న చాలా భాగాలని శత్రుఘ్నుడి కుమారులకి ఇచ్చావు, లక్ష్మణుడి కుమారులకి ఇచ్చావు, నా కుమారులకు కూడా ఇచ్చివేశావు. ఇక ఇక్కడ మిగిలింది చాలా స్వల్ప భాగం. దాన్నైనా లవకుశులకు ఇవ్వు, అది ధర్మం అన్నయ్య. న్యాయబద్ధమైనటువంటి నా కోరికను మన్నించు, మేమందరం సంతోషిస్తాం అన్నాడు. భరతుడి ఈ అభ్యర్థనని మంత్రులు, పురోహితులు, పండితులు అందరూ కూడా సమర్థించారు. సమర్థించడమే కాదు, శ్రీరాముడి మీద ఒత్తిడి తీసుకుని వచ్చారు. శ్రీరాముడు మౌనంగా ఉన్నాడు, వాళ్ళ అభ్యర్థనను విన్నాడు. ఈలోగా మళ్ళీ భరతుడే, అన్నయ్య, ఆ మిగిలిన కొద్ది ప్రాంతాన్నైనా లవకుశులకి ఇద్దాం, దాన్ని 2 భాగాలుగా చేద్దాము, ఉత్తర భాగము, దక్షిణ భాగము. దక్షిణ భాగానికి కుశుణ్ణి అధిపతిని చేద్దాం, ఉత్తర ప్రాంతానికి లవుణ్ణి అధిపతిని చేద్దాం. మా మాట మన్నించి బిడ్డలను ఆశీర్వదించన్నయ్యా అన్నాడు. ఈ వివరణను అక్కడున్న వాళ్ళందరూ కూడా అంగీకరించారు. ముక్తకంఠంతో శభాష్ అని కొనియాడారు. వాళ్ళందరి కోరిక మేరకు శ్రీరాముడు ఆ మిగిలి ఉన్నటువంటి రాజ్యాన్ని 2 భాగాలుగా చేశాడు. భరతుడు సూచించినట్లుగా దక్షిణ భాగానికి కుశుణ్ణి, ఉత్తర భాగానికి లవుణ్ణి పట్టాభిషిక్తుల్ని చేశాడు. అదండి విషయం. ఈ అంశం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ స్పందన నాకు ఉత్సాహాన్ని ఇస్తుంది. మరిన్ని మంచి వీడియోలు చేసి మీకు అందజేయడానికి నాకు స్ఫూర్తిని ఇస్తుంది. ఇక తరువాత రాబోయేది 120వ వీడియో. రాజ్య పంపకం విషయంలో శ్రీరాముడు పాటించినటువంటి ధర్మ పద్ధతి ఎలా ఉందో ఆ వీడియోలో మీకు తెలియజేస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.